ఇక వివరాల్లోకి వెళ్తే దేశంలో క్రైస్తవ మైనార్టీలపై మత వివక్షతో కూడిన చట్టాలు దాడులకు వ్యతిరేకంగా విశాఖలో క్రైస్తవ ప్రగతి పరిరక్షణ సమైక్య ఆధ్వర్యంలో శాంతియుత ర్యాలీ జరిగింది. క్రైస్తవ మైనార్టీల వివక్ష 1950 ఆర్డర్కు నిరసనగా విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన ర్యాలీలో క్రైస్తవ ప్రగతి పరిరక్షణ సమైక్య నిర్వాహకులు రెవెరం సుధాకర్ పాల్, రెవరెన్స్ జేమ్స్ కుంపట్ల, రెవెరం ఈశ్వర్ డానియల్, రెవరెన్స్ హానీ జాన్సన్ విశాఖ క్రైస్తవ మత పెద్దలు పాల్గొని సమైక్య చేపట్టిన ర్యాలీకి తమ మద్దతు ప్రకటించారు. 1950 సంవత్సరంలో అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ క్రైస్తవ మైనార్టీలకు మాత్రమే వర్తించేలా ఉన్న మత స్వతంత్ర నిరోధక చట్టాలకు తెరలేపారని, దీన్ని వ్యతిరేకిస్తూ ఆగస్టు 10, 1950 బ్లాక్ డేగా నిరసన దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నట్లు సమైక్య సభ్యులు వివరించారు. తెలుగు 2 రాష్ట్రాల్లో ఎస్టీ, బీసీ ఇతర కులాల నుండి ఎవరైనా క్రైస్తవ మతం స్వీకరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు మతం మారిన క్రైస్తవ మైనార్టీలకు కుల నిర్మూలన చేస్తూ అదర్ క్రిస్టియన్ అని కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేస్తూ ఉన్నారని, కొన్ని రాష్ట్రాల్లో మత మార్పిడి నిరోధక చట్టాలు కల్పించి మత స్వతంత్ర హక్కులకు నిర్బంధం కలిగిస్తూ ఉన్నారని వివరించారు. బ్లాక్ డేగా విశాఖపట్న క్రైస్తవులందరూ కలిసి క్రైస్తవ ప్రగతి పరిరక్షణ సభ్యులుగా వరుసగా నాకు ఎడంగా ఉన్న రెవరెండ్ జి పాల్ విక్టర్ గారు, రెవరెండ్ హనీ జేమ్స్, అలాగే నా పేరు జేమ్స్ వికే కుంపట్ల, అలాగే పాల్ సుధాకర్ గారు, డానియల్ ఆర్కేపీ అధ్యక్షులు డానియల్ గారు, ఈశ్వర్ డానియల్ గారు, మన పట్టణానికి మా ఆత్మీయ సంఘానికి నాయకులైన బిషప్ డాక్టర్ ఎంఏ పాల్ గారు అందరం కలిసి బ్లాక్ డేని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా 1950వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖున మత స్వేచ్ఛకు నిర్బంధంగా విడుదల చేసిన ఆర్డర్ గురించి, ముఖ్యంగా ఏ మతానికైనా చేరితే వారికి రిజర్వేషన్లు అలాగే కులమన్న వాల్యూ అన్నది ఉంటుంది. కానీ క్రైస్తవ మతానికి వెళ్తే మాత్రమే అది కులం తీసేస్తున్నారు. మళ్ళీ అందులోకి వస్తే ఏదో కులం క్లాక్ రూమ్లోంచి మళ్ళీ బయటకు ఇచ్చినట్లు మళ్ళీ గర్భాపు సైన్యులకు ఇస్తున్నారు. కనుక ఇలా కులం అన్నది ఏదో మేము రిజర్వేషన్ కోసం కాదు, కానీ సిటిజన్షిప్ వాల్యూలో క్యాస్ట్ అన్నది చాలా ప్రామాణికమైనది. కనుక క్యాస్ట్ని ఎలిమినేట్ చేయడం అన్నది సమాజంలో మమ్మల్ని ఎలిమినేట్ చేస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. కనుక అనేక దాడులు జరుగుతున్నాయి. ఆ రోజు జరిగిన ఈ యొక్క ఆర్డినెన్స్ బట్టి మేము ఈ యొక్క నిరసనని తెలియజేస్తున్నాం. తదుపరి ఆంధ్ర రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి, అనగా షెడ్యూల్ క్యాస్ట్లకే కాదు, షెడ్యూల్ ట్రైబ్, బీసీ ఇతర కులాలకు కూడా ఎవరైనా క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే వారికి కుల నిర్మూలన చేస్తారు. అంటే అదర్ క్రిస్టియన్ ఇస్తున్నారు. వాళ్ళకి సోషల్ స్టేటస్లో క్యాస్ట్ లేకుండా చేస్తున్నారు. ఇటువంటి విషయాలకు మాత్రమే నిరసన మేము తెలియజేస్తున్నాం. కనుక సిటిజన్షిప్ వాల్యూలో క్యాస్ట్ లేకపోతే మరి ఏ విషయంలో కూడా మాకు తగిన పౌరసత్వం లేదనే ఉద్దేశంతో సాధారణంగా ఇది నిరసన తెలియజేస్తున్నాం. ప్రభుత్వాలు కూడా కేంద్రానికి శాసనసభ ద్వారా మనకి ఉత్తర్వులు కూడా ఇచ్చారు. ఇది దళితులైన వారికి క్యాస్ట్ ఉంచాలి, ఏ మతం మారినా అని చెప్పిన కూడా చేశారు. దానికి అనుగుణంగా మేము ఈ నిరసన తెలియజేస్తున్నాం. నిర్వాహకులతో కలిసి చిన్నగా ఈ పిలుపునిచ్చాం. అశేష జనం వచ్చారు.